అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వేళ పైడిపల్లి గ్రామానికి వచ్చి మీ అందరితో కలవడం అనేది ఆ భగవంతుడు నిర్ణయించిన నిర్ణయమని, మీ అందరితో ఒక మంచి సంబంధ బాంధవ్యాలు ఈరోజుతో మాకు కూడా ఉన్నాయని సంతోషపడుతూ, మాకిచ్చిన బాధ్యత మాత్రం చాలా పెద్దది. ఎందుకనంటే ప్రతి ఒక్క ముగ్గు కూడా చాలా బాగుంది. అంటే అందరూ ఇక్కడ ఎవ్వరు కూడా బాలేదు అనేది లేనే లేదు. ప్రతి ఒక్క ముగ్గు అత్యంత అద్భుతంగా ఉంది. అది మహిళలుగా మనం గర్వపడవలసిన విషయం. ఎందుకు అంటే అంత నైపుణ్యం ఒక్క మహిళలకి మాత్రమే ఉంటుంది. అది ఎవ్వరు కూడా అంటే మనల్ని బీట్ చేయగలిగిన వాళ్ళు లేనే లేరు. దాంట్లో సైన్స్ పరంగా కూడా చూసుకుంటే మనకి అంటే ఎంతో ఎక్సర్సైజెస్ అనేవి ఇప్పుడు చేస్తున్నారు. కానీ పొద్దున్నే లేచి ఇలాంటి ముగ్గులు వేస్తే ఎటువంటి ఎక్సర్సైజ్ అవసరం లేదు. అందరూ మర్చిపోతున్నాం కాబట్టి సంక్రాంతి అప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. కానీ పూర్వకాలం నుంచి కూడా ప్రతిరోజు లోగిళ్ళల్లో ముగ్గులు వేసేవాళ్ళు. ముగ్గులు ఉంటేనే లక్ష్మీ దేవి మన ఇంటికి వస్తుంది అనే ఒక గొప్ప నమ్మకంతో ప్రతిరోజు ముగ్గులు వేయటము, దానికి బియ్యం పిండి తో వేయడం ఎందుకు అనంటే చీమలకి వాటికి ఆహారంగా ఉంటుంది, చిన్న చిన్న జీవరాశులకని. అంటే దీంట్లో ఎంతో మనకి సేవ, సంస్కృతి, సాంప్రదాయాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నింటినీ కూడా ఇక్కడ చూపించారు మీరు. మీకు చాలా చాలా అభినందనలు. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది తీయాలి కాబట్టి తీసాం, అంతేకాని మరో ముగ్గు బాలేదు అనేది కాదు. దీంట్లో ఏంటి, మన సంక్రాంతికి సంబంధించి ఉన్నాయా లేవా, స్లోగన్స్ అనేది పెట్టారు. స్లోగన్స్ బాగున్నాయా లేదా, అట్లాగే కలర్స్ ఫిల్లింగ్లో బాగున్నాయా లేదా, ఇట్లా అన్ని రకాలు తీసుకున్నాం. దాంట్లో ఏంటి అనంటే పెద్ద తేడా ఏం లేదు. అందరూ